నమస్తే, నేను సిరి. సుప్రీంకోర్టు అయితే తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో అయితే సంచలన ఆదేశం అయితే జారీ చేశారు. స్వతంత్ర సంస్థతోనే అయితే విచారణ చేపట్టాలని చెప్పేసి 5 సభ్యులతోనైతే ఒక టీంతోని విచారణ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఊరటనిస్తుందా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా ఉంటుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏంటంటే తిరుపతి శ్రీవారి లడ్డు విషయంలో 5 సభ్యులతోని ఒక టీంకి స్వతంత్ర సంస్థతోని విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది ఒక రకంగా అంటే ఏ విధంగా చెప్పాలంటే ఆహ్వానించదగ్గ పరిణామం. మేము కూడా జనసేన పార్టీ తరఫున ఆహ్వానించాం. ఎందుకంటే ఇష్యూ బయటకు వచ్చిన కాడి నుంచి జరుగుతున్నటువంటి హడావుడి మనం చూస్తున్నాం. ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత గతంలో కూడా ఇటువంటి కల్తీలు జరిగినాయి అనేక, ఒక్క నెయ్యిలోనే కాదు తిరుపతిలో చాలా రకమైనటువంటి తిరుమలలో అనేక అక్రమాలు జరిగినాయి అనేటువంటి విషయం మీద ఒక విచారణ కూడా జరుగుతుంది. అదే సందర్భంలో నెయ్యి విషయం బయటకు వచ్చేటప్పటికి కల్తీ నెయ్యి విషయం దాని మీద కూడా సిట్ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దాన్ని తప్పు చేయలేదు అనేటువంటి సమర్థించుకునేటువంటి ప్రయత్నంలో వైసీపీ ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా కామెంట్స్ వాళ్ళు చేశారు. కొంత భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసిన హడావుడి కూడా మనం చూసాం. అసలు ఏమీ జరగలేదు, ఏంటి ఏమన్నా తప్పు చేస్తుంటే శ్రీవారి శిక్షకి మేము అర్హులు, మా కుటుంబం సర్వనాశనం అయిపోతాయి అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. సరే, ఎందుకులే ఒక సిట్ అంటే విచారణ పెడితే ఆ కమిటీ విచారిస్తుంది కదా అంటే దాని మీద నమ్మకం లేదని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టులో వెళ్ళారు. సరే, సుప్రీంకోర్టు మన సోమవారం నాడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కొన్ని ఎప్పుడైనా సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కొన్ని ప్రశ్నలు సంధిస్తుంది. దానికే వైసీపీ వారు ఏమన్నారు, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టేసింది, ఈ వ్యవహారాన్ని మా మతాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు అనేటువంటి వ్యాఖ్యలు చేసింది, కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని రకరకాలైన పెద్ద పెద్ద ఆర్టికల్స్తో రాసుకున్నారు. అక్కడ జరిగింది ఏం లేదు. అక్కడ ఖచ్చితంగా ఏ కోర్టు అయినా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది. అయితే సోమవారం నాడు సుప్రీంకోర్టు గతంలో మొన్న నెక్స్ట్ మంగళవారం నాడు ఏం చేస్తారంటే అది ఛార్జ్షీట్ మనం అప్లోడ్ చేస్తారు. దాంట్లో చూస్తే ఏమీ లేదు. సుప్రీంకోర్టు అటువంటి కామెంట్ చేసిన దాఖలు ఎక్కడా లేవు. క్వశ్చన్లు వేసింది, ఇది ఈ ఆ లారీలోనే ఎన్ని లారీలు పెట్టారు, లేకపోతే అక్కడ పంపించినటువంటి కల్తీ నెయ్యి సంబంధించినటువంటి టెస్టింగ్ పంపించారు కదా, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కొన్ని కామెంట్స్ చేసింది. అంతవరకే, విమర్శించిన ఎక్కడ చేయాల. సరే, ఈ రోజున విచారణకు వచ్చింది. జరిగిందంతా వాస్తవాలంతా అక్కడ చెప్పిన తర్వాత సిట్ విచారణ కాకుండా ఒక స్వతంత్ర కమిటీ వేసి సిబిఐ నుంచి 2 అధికారులని, స్టేటుల నుంచి 2 పోలీసు అధికారులని, ఎఫ్ఎస్ఎస్ఐని దాంట్లో నుంచి ఒక అధికారిని పెట్టి ఒక 5 స్వతంత్ర కమిటీ మీద విచారణ చేయమని ఆదేశించింది. నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే ఇక అనుమానాలు ఉండవు ఎవరికని. అటు కేంద్రం నుంచి అధికారులు ఉంటారో, రాష్ట్ర అధికారులు ఉంటారో, అదేవిధంగా దాంట్లో టెస్టింగ్ చేయడానికి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన మెంబర్ ఉంటారు, ఒక కమిటీ వేస్తారు. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది కేసు పెట్టినది రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి ఈ విచారించిన తర్వాత ఈ కమిటీ ఆ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ఇమ్మని చెప్పింది. ఇక్కడ ప్రభుత్వానికి ఏం ఇబ్బంది వచ్చింది, దాన్ని కూడా తప్పుపెట్టి ఇదేదో కూటమి ప్రభుత్వానికి చెప్పబెట్టి అంటారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారి రాజకీయ అనుభవానికి ఇది ఉదాహరణ. ఎందుకంటే చంద్రబాబు గారు వేసినట్టు ఉచ్చులో పడ్డాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో తీరుకోవాలని చాలా టైం పడుద్ది. ఎందుకంటే ఎప్పటికీ కూడా చంద్రబాబు గారి టైంలో వచ్చిన లారీలు అని మాట్లాడుతున్నారు తప్ప తప్పు అసలు జరగలేదనే వాదిస్తున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా మాకు తెలియకుండా తప్పు జరిగిందేమో విచారణ చేయండి, మేము కూడా సిద్ధమే అనేటువంటి మాటలు మాట్లాడితే గౌరవం ఉంటుంది. కానీ అసలు ఏమీ జరగలేదు, జరగని దాన్ని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు అనేటువంటి విషయాలే మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు ఒక్కొక్కటి మనకు తెలుసు కదా, గతంలో నాణ్యత ఎలా ఉండేది, గత 5 సంవత్సరాల్లో లడ్డు నాణ్యత ఏ విధంగా పడిపోయింది, అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాల్లో ఎలా తగ్గింది, అదేవిధంగా రూములు అకామిడేషన్ విషయంలో ఎలా చేశారు, అన్నీ దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్లు ఎలా పెంచారు, ఇంజనీరింగ్ దాంట్లో వచ్చిన లోపాలు ఏంటి, అక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయినా కూడా ఏమీ జరగలేదు, అద్భుతంగా ఉందని చెప్పడంలోనే ఈ రోజున వాళ్ళు దొరికారు. అది ఏంటంటే వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పు చేసినా కూడా కింద పడ్డా కూడా నాదే గెలుపంటాడు జగన్మోహన్ రెడ్డి. అదే పరిస్థితిలో ఈరోజు ఎప్పుడైతే ఈ స్థాయికి వస్తుందో అనుకోలేదు. దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది వైవి సుబ్బారెడ్డి గారి మీద. వైవి సుబ్బారెడ్డి గారు కూడా వేశాడు కదా, అతను ఎంపీగా పేరు పెట్టుకోవడానికి తప్ప గతంలో టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి వ్యాఖ్య అక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదని కూడా అడిగింది.
అంటే అప్పుడు ఈరోజు కామెంట్ చేసింది రాజకీయాలకు వాడుకోవద్దాం, కోర్టులు ఈ విధంగా వాడుకోవద్దనే విషయం కూడా చెప్పింది అక్కడ. నేను అంటుంది ఏది ఏమైనా తప్పు జరిగిందా లేదా అనేటువంటి కమిటీ వేసినప్పుడు కమిటీ మీకు నమ్మకం లేనప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఈ రోజున మీకు చంపపెట్టుగా 5గురితో కమిటీ వేసింది. అది వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు నిజంగా 5గురు కమిటీ వేస్తారో రిపోర్ట్ ఇస్తారు. రిపోర్టులో నిజంగా తప్పు జరిగిందనుకో ఎవరికైనా శిక్షార్హులే, తప్పు జరగలేదనుకో మీకే మంచిది. జగన్మోహన్ రెడ్డి మీరు గమనించండి, ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి, ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంటాడు తప్ప తప్పు చేయలేదంట. మీకు ఎప్పుడు అతనికి సంబంధించినట్టు 12 సంవత్సరాలు బట్టి అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు. బెయిల్ మీద తిరిగి ఎప్పుడు తప్పు చేయలేదు అని మాట్లాడాడు. ఆధారాలు ఉంటే చూపించండి అంటాడు. అంటే ఆధారాలు లేవు కాబట్టి నన్ను ఎవరో పట్టుకోలేరు అనే ధైర్యంతో ఈ రోజుకు కోర్టుకి వెళ్ళదు కదా ఆయన. నేను అంటుంది ఈ రోజున కోట్లాది మంది భక్తుల మీద మనోభావాలు దెబ్బతీసినటువంటి అంశంలో చంద్రబాబు గారు ఎప్పుడో కూడా సిట్ వేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడాల. ఆయన ఇంటర్నల్ మీటింగ్లో మాత్రమే గత 100 రోజుల మీద జరిగిన విషయాలన్నీ మాట్లాడితే ఈ విషయం కూడా ప్రస్తావించాడు. ఈ రోజున దాంట్లో కల్తీ జరిగిందా లేదా, లేకపోతే ఇచ్చిన రిపోర్ట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి అనేది మొత్తం కమిటీ తెలుస్తుంది. కానీ ఆ కమిటీల మీదే నమ్మకం లేదని గతంలో జగన్మోహన్ రెడ్డి చూసారా, కోడికత్తి కేసుకు అయినప్పుడు కూడా నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదన్నాడు. వచ్చి హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకున్నాడు. తర్వాత అదే పోలీసు వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవడం మనకు తెలుసు. ఏది ఏమైనా జరిగిన తప్పుని సరే ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండి సరే కమిటీ వేశారు కదా, కమిటీ వచ్చిన తర్వాత రిపోర్ట్ని బట్టి మేము స్పందిస్తామంటే గౌరవంగా ఉంటుంది. అది లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి అంటే వీళ్ళకి ముట్టుకాయలు వేయించుకోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని కోర్టు ముట్టుకాయలు వేసినంతగా ఏ ప్రభుత్వం మీద ముట్టుకలేదా. ముట్టుకాయలు తిని 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 ఒక్కసారి అలా తలనివరేటప్పటికి వాళ్ళకి అదో ఆనందం. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా చెప్పేసిందని ఒక ఆనందం. ముట్టుకాయలతో బొప్పు కట్టేసింది వాళ్ళ తలకాయలు. అంటే ఇప్పటికైనా నిజంగా చంద్రబాబు గారు నిజంగా ఒక ట్రాప్ వేశారన్నమాట కరెక్ట్గా. వీళ్ళు అలాగే సిట్ ఒప్పుకోరనే విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు తెలుసు, కోర్టులకు వెళ్తే కమిటీ పడతారని తెలుసు. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఏం జరిగినది అదన్నదే ప్రపంచానికి వాస్తవం తెలుస్తుంది కదా. సిబిఐ డైరెక్టర్ గారు 2 అధికారులను ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఒక 2 అధికారులను ఇస్తారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఒక మెంబర్ని ఇస్తారు. 5గురితో ఖచ్చితంగా అసలు కల్తీనే జరిగిందా, గత 5 సంవత్సరాలు ఎన్ని జరిగింది, అయితే ఆ కల్తీ సప్లైదారు ఎవరున్నాడో అతనే సప్లై చేశాడా, లేకపోతే అతను ఎవరికైనా సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ సబ్ కాంట్రాక్టర్తో సప్లై చేయించాడా, అన్నీ వస్తాయి బయటికి. ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది అన్నది. ఎందుకంటే అది కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ ఎయిర్ ఫుడ్స్ అన్న వాళ్ళకి అతను మళ్ళీ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చాడని చెప్పేసి కొంచెం అనుమానాలు ఉన్నాయి. అది కూడా తెలుస్తుంది. ఏ డైరీ వాళ్ళకి అసలు సామర్థ్యం లేదు తిరుమల శ్రీవారికి ఇచ్చే అంత నెయ్యిని అక్కడ ఏమంటారు సప్లై చేసే కొన్ని నిబంధనలు ఉంటాయి. వాళ్ళ రోజుకి ఎన్ని లక్షల లీటర్ సప్లై చేయాలి ఏంటి అనేది కొంచెం నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకి సరిగ్గినటువంటి కంపెనీ కాదు ఇప్పుడు వచ్చింది బయటికి. అంటే అది కూడాను ఆ సప్లై చేసే కంపెనీకి మన తిరుమలకి ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి ఆ లారీలు అదే లారీలు ఒక రోజు తర్వాత రోజు వచ్చేసినాయి. ఆ నెంబర్లతో సహా బయట పెట్టారు. అంటే జరగలేదు. దగ్గరలో ఏదో సెకండ్ ఆప్షన్ తీసుకున్నారు వాళ్ళు. సబ్ కాంట్రాక్టర్ ఎవరికైనా ఇచ్చారో అక్కడి నుంచి నెయ్యి సప్లై అయింది అనేటువంటిది వచ్చింది. అంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం ఎంతవరకు దిగ్దిగాల్సి వస్తుంది ఈ అధికారులు తెలుస్తారు. ఈ లోపుగానే కంగారు పడిపోయి ఏమీ జరగలేదని నిజంగా ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే భుజాలు తడుపుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎవరిని వదిలే ప్రశస్తి లేదు. ఈ కమిటీ కూడా నిరూపిస్తుంది కదా ఎవరేం జరిగిందన్నది. ఖచ్చితంగా ఎవరైనా సరే జైలుకి వెళ్ళవలసిందే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.